CCSCA. CCS. హాయ్ సార్, నా పేరు పల్లవి. మమ్మల్ని నిన్న దొంగలు దొరికారని పిలిచారు పోలీసులు, ఎస్ఐ తిమ్మప్ప. అయితే దొంగల్ని మా ముందర ప్రజెంట్ చేశారు. ముందే ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మా గోల్డ్ మొత్తం పోయింది 26 తులాస్. వాళ్ళకి దొరికింది 5 తులాసే దొరికినాయని చెప్తున్నారు. మా దగ్గర బాక్సులు అన్నీ, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా దగ్గర పోయింది 26 తులాస్. వాళ్ళు మొత్తం అందరూ కలిసి అబద్ధం చెప్తున్నారు సార్. పోలీసులు దొంగలు మొత్తం. ఎస్ఐ తిమ్మప్ప మా మీద గట్టిగా రైజ్ అవుతున్నారు. మేము ఏమన్నా అడుగుతుంటే మా మీద రైజ్ అవుతున్నారు, కానీ దొంగల మీద ఒక్క మాట అనలేదు, వాళ్ళని ఒక్క దెబ్బ కొట్టలేదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మేము దొంగల్ని కొట్టినాము, అది చేసినాము, ఇది చేసినాము, టార్చర్ చేసినాము అన్నారు, కానీ వాళ్ళని చూస్తే ఒక దెబ్బ కొట్టినట్టు కూడా కనిపించలేదు మాకు. కొంచెం కూడా న్యాయం దొరకలేదు అల్వాల్ పోలీసుల దగ్గర నుంచి. ఎస్ఐ తిమ్మప్ప అయితే చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు మా మీద. అయితే మాకు హయ్యర్ అఫీషియల్స్ నుంచి కొంచెం న్యాయం దొరుకుతుందని మీడియా వాళ్ళని అప్రోచ్ అయినాం. కొంచెం మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టు హెల్ప్ చేయండి సార్. హాయ్ అండి, నేను సుశాంత్. మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. 28th రోజు దొంగతనం జరిగింది. నేను ఊరు నుంచి వచ్చాను మా వైఫ్ని తీసుకురావడానికి. 10 o'clockకి మేము వచ్చాము. 9:05కి మాకు అంటే మేము లోపలికి వచ్చే వరకే లాక్ ఓపెన్ అయ్యింది. సో తీరా చూస్తే మాకు అంటే గోల్డ్ అంతా 25 తులాస్ గోల్డ్, 25 grams సిల్వర్ అండ్ 20K క్యాష్ అంతా థెఫ్ట్ జరిగింది. తర్వాత మేము ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. అండ్ ఇవి ఇచ్చిన వెంటనే వాళ్ళు FIR ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు 2 daysలోనే వాళ్ళు ఎవరైతే అక్యూజ్ను వాళ్ళను పట్టుకున్నారు. అండ్ ఎవరి దగ్గరికి ఎవరినైతే అమ్మారో వాళ్ళని కూడా పట్టుకొని మమ్మల్ని నిన్న August 1st మమ్మల్ని నిన్న పిలిచారు. పిలిచిన వెంటనే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వీళ్ళు ఇంటరాగేషన్లో మా ఓన్లీ ఏం రికవరీ దొరకలేదు, ఓన్లీ 50 grams రికవరీ దొరికిందని చెప్పారు. మాతో కూడా అదే కన్వే చేయించడానికి మమ్మల్ని కూడా పిలిచారు అక్కడికి. సో మేము కూడా వెళ్ళాము. వాళ్ళు 50 grams అయింది, అది కూడా బిస్కెట్ లాగా కన్వర్ట్ చేసి అమ్మేశారు ఎవరైతే తీసుకున్నాడో అని చెప్పగానే మేము అదేంటి అలా 50 grams ఎట్లనే అవుతుంది. సో అది కూడా వీళ్ళు రికవరీ చేయలేదు. ఇప్పుడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప అండ్ సిఐ నాయుడు వీళ్ళిద్దరూ ఈ కేసులో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. బట్ ఓన్లీ వీళ్ళు దొంగల్ని పట్టుకున్నారు అంతేగాని రికవరీ ఏం చూపెట్టలేదు సార్. అది కూడా 50 grams కూడా వీళ్ళు ఏం మాకు రికవరీ చూపించట్లేదు, ఏం లేదు, 0 రికవరీ అని పంపిస్తున్నారు. మేము అసలు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసింది దేనికి, యూజే లేదు అసలు మాకు. అసలు ఏం ఇక్కడ దీనివల్ల అంటే అసలు కంప్లైంట్ ఇచ్చిన దానికి ఏం ఇట్లాంటి న్యాయం జరగట్లేదు. సో దానికి మేము కంప్లైంట్ ఇచ్చే ఎందుకు, మాకు అసలు ఇక్కడ హెల్ప్ జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకే మేము మీడియాని అప్రోచ్ అయ్యి అట్లీస్ట్ మీడియా ద్వారా ఇది హయ్యర్ అఫీషియల్స్కి తెలిసి మాకేమైనా న్యాయం జరుగుతుందేమో అని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. ల్యాప్టాప్ ఉంది, అది తీసుకోలేదు. వాచెస్ ఉన్నాయి, అవి తీసుకోలేదు. ల్యాప్టాప్ ఉంది, అది తీసుకోలేదు. వాచెస్ ఉన్నాయి, అవి తీసుకోలేదు.